ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దేవాదుల ప్రాజెక్టు నుంచి తపాసుపల్లి రిజర్వాయర్లోకి ఇంకా నీటిని విడుదల చేయకపోవడం ఫలితంగా తపాసుపల్లి రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి 5-6 మండలాల్లో తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 5 నుంచి 10,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పి ఇక్కడి రైతులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. చాలా మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఇక్కడికి నీటిని విడుదల చేయాలని చెప్పి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. డిమాండ్ కూడా చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల రైతుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ అచ్చమాయపల్లి వద్ద చేపడుతున్నటువంటి మల్లడసాగర్ కాలువ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా కాలువల నిర్మాణం పూర్తిగా జాప్యం జరుగుతున్నదని, తక్షణమే ఈ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. అక్కడ దీక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు డంప్ యార్డుకు వ్యతిరేకంగా 34-35 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీగా అశుతోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇక్కడ శాంతి భద్రతల పరీక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.